వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మైముద్దీన్ మనతో ఉన్నారు. ఇద్దరు మాట్లాడదాం. నమస్తే మైముద్దీన్ గారు. నమస్కారం. చెప్పండి, ఈ నమస్కారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఏమైనా బాగా పుంజుకొనిందని భావిస్తున్నారా? వాస్తవంగా షర్మిల గారు, రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టుకోక ముందు కొద్దిగా వీకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది అనేది సత్యం. ఎందుకు రాబోతున్నది, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు ఇతర పార్టీలకు ఓటు వేయకూడదు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలో వస్తుంది అనేది కొన్ని లక్షల ప్రశ్న. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఈరోజు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ఇటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మోసం చేశారు. ప్రత్యేక హోదా వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ ప్రత్యేక హోదా కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెచ్చేదానికి చాలా మంచి దారి ఏర్పడుతుంది. ఒకటి ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయని మీ నాయకులే చెప్పారు. కనీసం కాంగ్రెస్ పార్టీలో నుంచి గతంలో వేరే పార్టీలోకి వెళ్ళి ఖాళీగా ఉన్నారు, కానీ కనీసం మీ పార్టీలో ఒక్కరైనా చేరారా? ఈరోజు ఎవరెవరు చేరతారు, ఎవరెవరు వస్తారు అని కాంగ్రెస్ పార్టీ ఎదురు చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, ఆ నాయకులను ఉపయోగించుకోవడం లేదు. ఎవరైతే మంచి నాయకులు ఉన్నారో ఆ నాయకులను పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని కొందరు చేస్తున్నారు. కొందరు నాయకులు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఈరోజు కూడా అవే కుతంత్రాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వాలు తక్కువ ఏం లేదు. ప్రతి ఒక్కరు నాయకుడు ఉన్నాడు, మంచి నాయకులు ఉన్నారు. అయితే ఆ నాయకుల్ని పక్కన పెట్టేసి కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలని చూస్తుంది. అయితే మా రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ కుతంత్రాలను వీటన్నిటిని పక్కకు తోసుకుంటూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గెలవగలరో, ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో వాళ్లకు మాత్రమే టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించగలదని చెప్పగలరు. షర్మిల గారు పార్టీకి వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో చేరాడు. చేరిన ఒక 10 రోజుల కల్లా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు చేరాడు, ఎందుకు వెళ్ళిపోయారు అనేది ఆ సమస్య. దాని గురించి మన టాపిక్ అవసరం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. దానికి సంకేతాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంట దాదాపు 70% ముస్లిం మైనారిటీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు. ఎందుకు నేను అంత గట్టిగా చెప్పగలుగుతుంటే ఎన్ఆర్సీ అనే దుర్మార్గం చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీకి మద్దతు పలికారు ఈ ఇద్దరు దుర్మార్గులు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. వీళ్ళకి తిరిగి ముస్లింలు ఓటేస్తే వాళ్ళ చెప్పుదు వాళ్ళే కొట్టుకుంటారా? తిరిగి ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్ల కోసం మణిపూర్లో ఊచకోత కోస్తే కనీసం మాట్లాడని దరిద్రపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఓటేయాలని ఆలోచిస్తారా? క్రిస్టియన్లు ఇటు ఓటేయరు, ఎస్సీలకి ఓటు వేయరు, ఇటు ముస్లింలు ఓటు వేయరు, ఎవరు కూడా ఓటు వేయరు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఓటు వేయాలి? మీరు డబ్బులు పంపిస్తే మీరు అనుకుంటున్నారు మా కాడ పెద్ద పెద్ద రెడ్లు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద చౌదరులు ఉన్నారు, ఒక్కొక్క ఓటుకు 5,000, 10,000 ఇస్తామంటున్నారు. మేము ఓట్లు కొని ఈ ప్రజాస్వామ్యంని ఖూనీ చేస్తాము, ఈ పేదలను సర్వనాశనం అనుకుంటున్నారు. ఈసారి అది జరిగే పని కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని పూర్వ తీసుకుపోతారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతున్నది. ఈ దుర్మార్గులను,
ఈ దుర్మార్గ చర్యలు చేసే జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ పవన్ కళ్యాణ్ని వీళ్ళ గుడ్డలు ఇప్పేసి ప్రజలకు చూపిస్తాము వీళ్ళు ఎంత మాత్రం దుర్మార్గులో. ఇంకా కూడా మనం 2000, 3000కి ఆశపడి ఈ దుర్మార్గులకు ఓటేస్తే మన జీవితాలు నాశనైపోతుంది. ప్రజల దగ్గర తీసుకువచ్చే నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగలదు. ఎంతోమంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ కొంతమంది మేము సీనియర్లు అని చెప్పే నాయకులు కాంగ్రెస్ పార్టీని వైసీపీతో కుమ్ముక్కై, నేను నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాలు చూపిస్తా, నేను వైసీపీ నాయకులతో కుమ్ముక్కై కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు అని అంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. మీ కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నెల్లూరుకు వస్తే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కనీసము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టని పరిస్థితి. అంటే రావద్దని కాదు, ఎందుకు ఈ విభేదాలు? మీ కాంగ్రెస్ వర్గాల్లోనే పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయని చెప్తారు, అది కరెక్టేనా? అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. చింతామోహన్ గారు మాజీ ఎంపీ గారు ఎప్పుడు వచ్చినా కూడా ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ఎందుకు రావడం లేదు అనేది ఆయన వ్యక్తిగత విషయము. ఆ విషయంలో మనం జోకాల్సిన అవసరం లేదు. అది డీసీసీ వాళ్ళు మాట్లాడుకొని చేసుకునే పరిస్థితి. మనం అంత దూరం మనం వెళ్ళాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అంటే, జనాలు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండుగా చీల్చింది, అన్నదమ్ముళ్ళకు ఉండే విధంగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా చీల్చింది. కాంగ్రెస్ అక్కడి నుంచి పతన వ్యవస్థకు చేరిన వాస్తవం. దాన్ని మళ్ళీ మీరు ఎలా రిపేర్ చేసుకుంటారు? వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కరించి ఆర్టీవీ ద్వారా సెలవు ఇచ్చుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిర్వీర్యం చేయలేదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించలేదు. కాంగ్రెస్ పార్టీని ఆ రోజు కాంగ్రెస్ ఉన్న దొంగలు, దుర్మార్గులు, కేజీఎఫ్ బ్యాచ్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారు. ఎవరైతే హైకమాండ్ ఈ కేజీఎఫ్ బ్యాచ్ నమ్మారో ఆ కేజీఎఫ్ బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసింది. ఈరోజు ఆంధ్రాకు విడగొట్టారంటున్నారు. విడగొట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాతపూర్వకంగా ఇచ్చారు విడగొట్టమని. మరి కాంగ్రెస్ పార్టీ తప్పేముంది అందులో? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి త్యాగాలను మీరు గుర్తించాలి. ఈ కేసీఆర్ బ్యాచ్ మాటలు మీరు నమ్మినన్ని రోజులు ప్రజలు సర్వనాశనమైపోతారు. ఈరోజు మేము ఇచ్చేయండి, మాకు 25 సీట్లు ఇవ్వండి, మాకు అధికారం ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ సార్ ప్రత్యేక హోదా? ఎక్కడ సార్ ఉక్కు ఫ్యాక్టరీ? ఎక్కడ సార్ మీరు తెచ్చేటువంటి రైల్వే జోను ఎక్కడ పోయింది? కనీసం ఈరోజు రోడ్లు లేవు. ప్రతి 5 సంవత్సరాలు చెప్తున్నా నేను, నందావరం టు ఉదయగిరి కూడలికి దారి లేదు. అది మీ పరిస్థితి, అది మీ అభివృద్ధి. మీరు అనుకుంటున్నారు 500 రూపాయలు పనిచేస్తుందని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్ పార్టీతోని ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ దేశ అభివృద్ధి. అంటే రేపు 2024 ఎన్నికల్లో పోయేటప్పుడు, అంటే ఇంకా అభ్యర్థులు అవి ఖరారు కాలేదు, అయినా మీరు ఒక ప్రతినిధిగా ఏ ఎజెండాతో ప్రజల్లో పోతారు? మీ అధికారంలో వస్తే ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఇప్పటికే మొన్న 26వ తేదీ అనంతపురంలో జరిగిన మీటింగ్లో ఏఐసిసి అధ్యక్షులు గారు మల్లికార్జున ఖర్గే గారు, ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా అక్కడికి వచ్చారు. అనంతపురం కిటకిటలాడింది. ఆ దెబ్బకు భయపడి ఈరోజు తిరుపతి పోయే ప్రజలను మీరు పోవద్దు సభకు అని పోలీసులు నోటీసులు ముందే పంపించేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉండదు. ఈరోజు ప్రతి ఇంటికి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు, ప్రతి ఇంటికి 1వ తేదీ నాడు 5,000 రూపాయలు వారి ఖాతాలో పడతాయి. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. ఒక్కొక్క పథకం ఒక్కొక్క మీటింగులు ఏర్పాటు దాని గురించి వివరిస్తారు. ఈరోజు తిరుపతిలో మీటింగ్ ఉన్నది. ఈరోజు 1/3/2024 తేదీ తిరుపతిలో ప్రత్యేక హోదాపై ఈరోజు మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారు
దాని గురించి క్లియర్గా వివరంగా చెప్తాను ఈరోజు సాయంత్రం మీటింగులో. ఎటువంటి ఆశ్చర్యకరాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజలకు ఏమి కావాలనో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ కేజీఎఫ్ బ్యాచ్ను నేను వివరంగా చేతులెత్తి నమస్కరించి నేను వైఎస్ షర్మిలారెడ్డి గారికి విన్నమించుకుంటున్నాను. ఈ కేజీఎఫ్ బ్యాచ్ ఏదుందో మేము సీనియర్లమని ఈ కేజీఎఫ్ బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయడానికి పూనుకున్నది. అటువంటి దొంగలను రాబోయే రోజుల్లో టికెట్లు ఇవ్వకుండా కట్టడి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగలదని నేను విన్నవించుకుంటున్నాను. ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఒక ప్రభంజనం అయితే వచ్చింది. అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక ప్రభంజనం అయితే ఖచ్చితంగా 2024లో మంచి పథకాలు ప్రవేశపెట్టబోతుంది. ప్రజలకు కూడా హామీ ఇస్తుంది కాంగ్రెస్. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఓట్లు వేసి గెలిపిస్తారని కూడా మైముద్దు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాత టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.